ప్రతి మిస్సింగ్ కేసు వెనుక ఒక ప్రశ్న ఉంటుంది. కానీ కొన్ని కేసులు మాత్రం దేశం మొత్తం అడిగే ప్రశ్నగా మారిపోతాయి. కాకినాడ జిల్లా ఓ చిన్న గ్రామంలో ఆడుకుంటూ కనిపించిన 2 ఏళ్ల పాప క్షణాల్లో ఆచూకీ లేకుండా పోయింది. గంటలు గడిచాయి, రోజులు గడిచాయి, ఇప్పుడు నెల దాటింది. అడవులు గాలించారు, కొండలు వెతికారు, బావులు చెరువులు తనిఖీ చేశారు, డ్రోన్లు ఎగరేశారు, ప్రతి సమాచారాన్ని వెంటాడారు. అయినా జ్ఞానేశ్వరి మాత్రం దొరకలేదు. అసలు ఆ చిన్నారి ఎక్కడుంది? సురక్షితంగానే ఉందా? ప్రమాదమా? కిడ్నాప్ చేశారా? లేక ఇంకా ఎవరికి అర్థం కాని మరో మిస్టరీ ఏదైనా దాగి ఉందా? ఒక్క కుటుంబం కన్నీటి కథగా మొదలైన ఈ కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనగా మారింది. అసలు చిన్నారి జ్ఞానేశ్వరి సేఫ్గానే ఉందా? లెట్స్ వాచ్. జూన్ నెలలోని ఆ రోజు సిహెచ్ అగ్రహారం గ్రామంలో మిగతా రోజుల్లాగే పనులు సాగుతున్నాయి. పామాయిల్ తోటల మధ్య ఉన్న ఇంటి వద్ద చిన్నారి జ్ఞానేశ్వరి తన ప్రపంచంలో తాను ఆడుకుంటోంది. 2 ఏళ్ల పిల్లకు ఇంటి చుట్టూ ఉన్న ప్రదేశమే ప్రపంచం. కొద్దిసేపటి తర్వాత తల్లిదండ్రులు చూసేసరికి అక్కడ ఉండాల్సిన పాప కనిపించలేదు. మొదట ఇంటి చుట్టూ వెతికారు. బంధువులు పొరుగువారు పరుగులు తీశారు. కానీ నిమిషాలు గడిచే కొద్దీ ఆందోళన భయంగా మారింది. ఎక్కడికైనా నడుచుకుంటూ వెళ్ళి ఉంటుందని మొదట అనుకున్నారు. పిల్లలు సహజంగా చేసే అల్లరిగా భావించారు. కానీ ఎంత వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్ళింది. అక్కడి నుంచే ఇది సాధారణ మిస్సింగ్ కేసు కాదు, ప్రతి నిమిషం విలువైన దర్యాప్తుగా మారిపోయింది. ఎందుకంటే 2 సంవత్సరాల చిన్నారి ఒంటరిగా ఎక్కువ దూరం వెళ్లే అవకాశం చాలా తక్కువ. పోలీసులు మొదట చిన్నారి చివరిసారిగా కనిపించిన ప్రాంతాన్నే కేంద్రంగా తీసుకుని గాలింపు ప్రారంభించారు. పామాయిల్ తోటలు, పొదలు, కాలిబాటలు సమీపంలోని ప్రతి మూలను జల్లెడ పట్టారు. స్థానికులు కూడా వందల సంఖ్యలో గాలింపులో పాల్గొన్నారు. ఒక చిన్నారి కోసం ఊరంతా ఒక్కటైంది. అయినా ఆ రోజు ముగిసేసరికి ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు. సాధారణంగా మిస్సింగ్ కేసుల్లో మొదటి 24 గంటలు అత్యంత కీలకం. ఆ సమయంలో లభించే చిన్న ఆధారం కూడా కేసును ఛేదించగలదు. అందుకే పోలీసులు ప్రతి కోణాన్ని ఒకేసారి తెరిచారు. ప్రమాదమా, అపహరణ, అడవి జంతువుల దాడా, లేక మరేదైనా అనూహ్య పరిణామమా అన్న ప్రతి అవకాశాన్ని పరిశీలించడం ప్రారంభించారు. కానీ ప్రతి కోణం ముందుకు వెళ్తున్న కొద్దీ కొత్త ప్రశ్నలే ఎదురయ్యాయి. చిన్నారి అదృశ్యమైన రోజు భారీ వర్షం కురవడం దర్యాప్తును మరింత క్లిష్టం చేసింది. వర్షపు నీరు అడుగుజాడలను చేరవేసి ఉండొచ్చు. ఎక్కడైనా జారి పడిందా అనే అనుమానం కూడా వచ్చింది. వెంటనే నీటి నిల్వలు, బావులు, చెరువులు, కాల్వలను ప్రత్యేక బృందాలు తనిఖీ చేశాయి. గంటల తరబడి గాలించినా ఆ చిన్నారికి సంబంధించిన ఒక్క ఆనవాలు కూడా కనిపించలేదు. అడవి జంతువుల కోణాన్ని కూడా పోలీసులు విస్మరించలేదు. పామాయిల్ తోటలకు ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. ట్రాప్ కెమెరాలు ఏర్పాట్లు చేశారు. జంతువుల కదలికలను గమనించే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నం కూడా ఎలాంటి స్పష్టమైన ఆధారాన్ని ఇవ్వలేదు. దీంతో ఆ అనుమానం కూడా బలపడలేదు. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ పరిధి కూడా పెరిగింది. మొదట 2 కిలోమీటర్లలో గాలించిన బృందాలు తర్వాత 5 కిలోమీటర్లకు, అక్కడి నుంచి మరింత దూరం వరకు సెర్చ్ ఆపరేషన్ను విస్తరించాయి. డ్రోన్లు, ప్రత్యేక బృందాలు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ప్రతి వనరును వినియోగించారు. అయినా జ్ఞానేశ్వరి మాత్రం కనిపించలేదు. ఇంతలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఫోన్ కాల్స్ రావడం ప్రారంభమైంది. మా దగ్గర ఇలాంటి పాప కనిపించింది, ఈ ఫోటోలో ఉన్నది అదే పిల్లలా ఉంది అంటూ సమాచారం అందింది. ప్రతి కాల్ ఒక ఆశను తీసుకొచ్చింది. ప్రతి సమాచారాన్ని పోలీసులు వెంటనే పరిశీలించారు. కానీ ప్రతిసారి చివరికి నిరాశే ఎదురైంది. ఒక్క క్లూ కూడా నిజం కాలేదు. రోజులు గడుస్తున్నాయి, కానీ కుటుంబం మాత్రం కాలం ఆగిపోయినట్టే జీవిస్తోంది. ప్రతి ఫోన్ మోగినా, ప్రతి వాహనం ఇంటి ముందు ఆగినా, ప్రతి అడుగు శబ్దం వినిపించినా మా పాప వచ్చిందేమో అన్న ఆశే. కానీ ఆ ఆశ ప్రతిసారి కన్నీళ్లలో కలిసిపోతోంది. ఒకవైపు పోలీసులు గాలిస్తున్నారు, మరోవైపు తల్లిదండ్రులు ప్రార్థిస్తున్నారు. ఈ 2 ప్రయాణాల లక్ష్యం ఒక్కటే, జ్ఞానేశ్వరి సురక్షితంగా తిరిగి రావాలి. ఒక చిన్నారి అదృశ్యమైతే మొదట కొన్ని గంటలే కాదు, ప్రతి రోజు కూడా దర్యాప్తులో కీలకమే. కానీ జ్ఞానేశ్వరి కేసులో రోజులు గడుస్తున్న కొద్దీ సమాధానాల కంటే ప్రశ్నలే ఎక్కువయ్యాయి. మొదట గ్రామ పరిసరాలకు పరిమితమైన గాలింపు క్రమంగా విస్తరించింది. చిన్నారి చివరిసారిగా కనిపించిన ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని పోలీసులు ప్రతి అంగుళాన్ని మరోసారి జల్లెడపట్టారు. ఒకసారి కాదు, పదే అదే ప్రాంతాన్ని పరిశీలించారు. ఎందుకంటే ఒక చిన్న క్లూ కూడా దొరికితే కేసు దిశ పూర్తిగా మారిపోతుందనే నమ్మకం. దర్యాప్తులో భాగంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా పోలీసులు పూర్తిగా వినియోగించారు. సమీప మొబైల్ టవర్ల డేటా, ఆ సమయంలో ఆ ప్రాంతంలో యాక్టివ్గా ఉన్న ఫోన్ నెంబర్లు, వాహనాల కదలికలు అన్నింటినీ విశ్లేషించే ప్రయత్నం చేశారు. సాధారణంగా ఇలాంటి కేసులో అనుమానాస్పద కదలికలు ఉంటే వాటి ద్వారా దర్యాప్తుకు దారి దొరుకుతుంది. కానీ ఈ కేసులో మాత్రం స్పష్టమైన ఆధారం దొరకకపోవడం విచారణను మరింత క్లిష్టం చేసింది. చిన్నారి అదృశ్యమైన ప్రాంతం సాధారణ నివాస ప్రాంతం కాదు. పామాయిల్ తోటలు, జీడి మామిడి తోటలు, వాటిని ఆనుకొని ఉన్న కొండ ప్రాంతాలు, మధ్యలో కాలిబాటలు. ఇలాంటి భౌగోళిక పరిస్థితుల్లో ఒక పిల్లవాడు కనిపించకుండా పోతే ప్రతి దిశలో వెతకాల్సిందే. అందుకే సెర్చ్ ఆపరేషన్ను ఒక్కచోటే పరిమితం చేయకుండా పరిసర ప్రాంతాలన్నిటికీ విస్తరించారు. పోలీసుల దృష్టిలో మరో అంశం కూడా ఉంది. ఆ ప్రాంతానికి బయట నుంచి సీజనల్గా పనుల కోసం వచ్చే కార్మికులు, జీడిపిక్కలు ఏరుకునేవారు,
తోటల్లో పనిచేసే తాత్కాలిక సిబ్బంది వీరందరి వివరాలను కూడా సేకరించారు. ఎందుకంటే దర్యాప్తులో చిన్న సమాచారం కూడా కీలక ఆధారంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే ఎవరిని పూర్తిగా పక్కన పెట్టకుండా ప్రశ్నిస్తూ ముందుకు సాగారు. ఈ కేసులో ప్రజల సహకారాన్ని కూడా పోలీసులు ఆశ్రయించారు. చిన్నారి ఆచూకీ తెలిపితే నగదు బహుమతి ప్రకటించారు. ఉద్దేశం ఒకటే, ఎవరి దగ్గరైనా చిన్న సమాచారం ఉన్నా బయటకు రావాలి. మిస్సింగ్ కేసుల్లో చాలా సందర్భాల్లో ప్రజల నుంచి వచ్చే సమాచారం కూడా దర్యాప్తుకు కీలకంగా మారుతుంది. అయితే ఇప్పటి వరకు వచ్చిన చాలా సమాచారం నిజం కాకపోవడంతో మరోసారి నిరాశే ఎదురైంది. పోలీసులు ఒకవైపు తమ పని చేస్తుంటే మరోవైపు తండ్రి గణేష్ తన కూతురి ఫోటోతో గ్రామాలు, పట్టణాలు తిరగడం ప్రారంభించారు. గోడలు కనిపిస్తే పోస్టర్లు, విద్యుత్ స్తంభాలు కనిపిస్తే పోస్టర్లు, ఎదురైన ప్రతి ఒక్కరిని ఈ పాపని ఎక్కడైనా చూశారా అని అడగడం. ఒక తండ్రి చేయగలిగిన చివరి ప్రయత్నం అదే. అధికారిక దర్యాప్తుతో పాటు వ్యక్తిగతంగా కూడా తన కూతురి కోసం ఆయన చేసిన అన్వేషణ అందరినీ కదిలించింది. తల్లి పరిస్థితి మరింత విషాదకరం. చివరిసారి తన కళ్ళ ముందు కనిపించిన పాప ఆ తర్వాత ఒక్కసారిగా అదృశ్యమైపోవడం ఆమె ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. ఏదైనా జరిగి ఉంటే కనీసం ఒక ఆధారమైనా దొరకాలి కదా అనే ప్రశ్న ఆమెను ప్రతిరోజు వెంటాడుతోంది. ఆశ వదులుకోలేక, నిజాన్ని అంగీకరించలేక ఒక తల్లి పడుతున్న మానసిక వేదన ఈ కేసులో అత్యంత బాధాకరమైన కోణంగా మారింది. జ్ఞానేశ్వరి చిన్నాన చెప్పిన ఒక మాట ఈ కేసు తీవ్రతను మరింత స్పష్టంగా చెబుతోంది. ఎక్కడ చిన్నపిల్ల ఏడుస్తున్నా ఒక్కసారి తిరిగి చూసేవాళ్ళం. ఎవరో పంపిన ప్రతి ఫోటోను మా పాపేనేమో అని ఆశగా చూసేవాళ్ళం. ఇదే ఇప్పుడు ఆ కుటుంబం జీవితం. ప్రతి సమాచారం ఒక ఆశ, అదే సమాచారం తప్పని తేలినా ప్రతిసారి మరో నిరాశ. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు రావడంతో దర్యాప్తుపై అనేక సూచనలు కూడా వస్తున్నాయి. మాజీ డీఐజీ పివి సునీల్ కూడా కుటుంబాన్ని పరామర్శించి గాలింపును మరింత విస్తృతంగా చేపట్టాలని సూచించారు. ఎక్కువసేపు గాల్లో ఉండగలిగే డ్రోన్లు వినియోగించడం, టోల్ ప్లాజాల సీసీటీవీ దృశ్యాలను మరింత లోతుగా పరిశీలించడం, ప్రతి సాంకేతిక అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇవి దర్యాప్తును విమర్శించడం కోసం కాదు, మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో చేసిన సూచననేనని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే నెల రోజులు దాటిపోయాయి. అయినా ఈ కేసులో ఒక్క ఆధారం కూడా దొరకకపోవడం దర్యాప్తు సంస్థలకు పెద్ద సవాలుగా మారింది. ఒకవైపు సాంకేతిక పరిశోధన, మరోవైపు క్షేత్రస్థాయి గాలింపు, ఇంకోవైపు ప్రజల నుంచి వచ్చే సమాచారాన్ని ధృవీకరించడం, ఇలా అన్ని మార్గాల్లో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కానీ ఇప్పటికీ ఒక్క ప్రశ్నకు మాత్రమే సమాధానం లేదు. జ్ఞానేశ్వరి ఇప్పుడు ఎక్కడ ఉంది? సురక్షితంగానే ఉందా అనే ప్రశ్నలే వెంటాడుతున్నాయి. జ్ఞానేశ్వరి కేసులో ఇప్పటి వరకు అత్యంత ఆశ్చర్యపరిచిన విషయం ఒక స్పష్టమైన ఆధారం కూడా లభించకపోవడమే. సాధారణంగా ఇలాంటి కేసుల్లో ఏదో ఒక ఆనవాలు దొరుకుతుంది. అడుగు జాడలు కావచ్చు, దుస్తుల ముక్క కావచ్చు, ప్రత్యక్ష సాక్షి కావచ్చు, సీసీటీవీ దృశ్యాలు కావచ్చు. కానీ ఈ కేసులో నెల రోజులు గడిచినా దర్యాప్తును నేరుగా ముందుకు తీసుకెళ్లే ఆధారం ఒక్కటి బయటపడలేదు. అదే ఇప్పుడు ఈ కేసును మరింత క్లిష్టంగా మార్చింది. దర్యాప్తు సంస్థలు ఒకే కోణంపై ఆధారపడకుండా అన్ని అవకాశాలను సమాంతరంగా పరిశీలిస్తున్నాయి. ఒకవేళ ప్రమాదం జరిగి ఉంటే దానికి సంబంధించిన ఆధారాలు ఎక్కడైనా దొరకాలి. అడవి జంతువుల దాడి జరిగి ఉంటే కూడా కొన్ని ఆనవాళ్లు ఉండాలి. అపహరణ జరిగి ఉంటే ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట ఏదో ఒక అసాధారణ కదలికను గమనించి ఉండాలి. కానీ ఈ మూడు కోణాల్లోనూ ఇప్పటి వరకు స్పష్టమైన నిర్ధారణకు తీసుకెళ్లే సమాచారం దొరకలేదు. దర్యాప్తులో మరో కీలక అంశం సంఘటన జరిగిన ప్రాంతం. పామాయిల్ తోటలు, కొండ ప్రాంతాలు, పొదలు, కాలిబాటలు కలిసి ఉండడం వల్ల గాలింపు సాధారణ ప్రాంతాల కంటే ఎన్నో రెట్లు కష్టమైంది. ప్రతి అడుగు ముందుకు వేయాలంటే జాగ్రత్త అవసరం. ఒక చిన్నారి జాడ కోసం పెద్ద ఎత్తున బృందాలు తిరుగుతున్నా ప్రకృతి పరిస్థితులు కూడా కొన్ని సందర్భాల్లో దర్యాప్తును నిదానంగా మార్చాయి. ఇలాంటి కేసుల్లో సమయం గడిచే కొద్దీ కుటుంబ సభ్యుల పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. మొదట ఇప్పుడే దొరుకుతుంది అన్న ఆశ ఉంటుంది. తర్వాత ఎక్కడైనా సురక్షితంగా ఉంటే చాలు అనే ఆలోచన మొదలవుతుంది. చివరికి ప్రతి ఫోన్ కాల్, ప్రతి అపరిచిత వ్యక్తి, ప్రతి సమాచారం ఒక ఆశను తీసుకొస్తోంది. కానీ నిజం కాకపోతే అదే ఆశ మరింత బాధగా మారుతోంది. జ్ఞానేశ్వరి కుటుంబం ఇప్పుడు అలాంటి మానసిక పరిస్థితిని ఎదుర్కొంటోంది. పిల్లలు కనిపించకుండా పోయే కేసుల్లో దేశవ్యాప్తంగా దర్యాప్తు సంస్థలు అనుసరించే విధానం కూడా ఇలాగే ఉంటుంది. మొదటి దశలో స్థానిక గాలింపు, తర్వాత సాంకేతిక విశ్లేషణ, ఆపై ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు సమాచారం, అవసరమైతే ప్రత్యేక బృందాల సహకారం. జ్ఞానేశ్వరి కేసులో కూడా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అందుబాటులో ఉన్న ప్రతి సమాచారాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారని చెబుతున్నారు. అయితే మరో విషయం కూడా అంతే ముఖ్యమైనది. ఇలాంటి కేసుల్లో సామాజిక మాధ్యమాల్లో అనేక ఊహాగానాలు వేగంగా వ్యాపిస్తాయి. ఇక్కడ కనిపించింది, అక్కడికి తీసుకెళ్లారు, ఇది జరిగింది అంటూ ఆధారాలు లేని ప్రచారం కూడా జరుగుతుంది. అలాంటి సమాచారం కుటుంబ సభ్యుల్లో తప్పుడు ఆశలు కలిగించడమే కాకుండా దర్యాప్తు పైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే అధికారికంగా ధృవీకరించిన సమాచారాన్ని నమ్మాలని పోలీసులు పదే పదే చెబుతున్నారు. జ్ఞానేశ్వరి కేసు మరోసారి తల్లిదండ్రులకు కూడా ఒక గట్టి హెచ్చరికగా మారింది. పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి ప్రమాదం గురించి వారికి అవగాహన ఉండదు. క్షణాల్లో దృష్టి మళ్లినా వారు దూరంగా వెళ్లే అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో తోటలు, బావులు, కాల్వలు, అడవి అంచులు ఉండటంతో ప్రమాదం మరింత ఎక్కువ. అందుకే చిన్నారులను క్షణం కూడా ఒంటరిగా వదలొద్దని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు ఏ ఒక్క అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేదు. అదే ఈ దర్యాప్తు ప్రత్యేకత. ఆధారం దొరికే వరకు ప్రతి కోణాన్ని తెరిచే ఉంచడం వల్ల గాలింపు ఇంకా కొనసాగుతోంది. ఒక చిన్న క్లూ కూడా మొత్తం కేసు దిశను మార్చే అవకాశం ఉందనే నమ్మకంతో బృందాలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఈ కేసును చూస్తున్న ప్రతి ఒక్కరి మనసులో ఒకటే ప్రశ్న: ఇన్ని రోజులుగా కనిపించని ఆ చిన్నారి ఎక్కడుంది? నిజంగానే ఎక్కడో సురక్షితంగా ఉందా, లేక ఇంకా బయటపడని ఏదైనా నిజం ఈ కేసు వెనుక దాగి ఉందా? సమాధానం తెలియకపోయినా వెతకడం మాత్రం ఆగలేదు. అదే ఈ కేసులో మిగిలిన అతిపెద్ద ఆశ. ఒక కుటుంబం కన్నీళ్లతో ఎదురుచూస్తోంది. పోలీసులు ఆధారం కోసం గాలిస్తున్నారు, ప్రజలు ప్రార్థిస్తున్నారు. ఈ 3 ప్రయాణాలు ఒకే గమ్యాన్ని సూచిస్తున్నాయి: జ్ఞానేశ్వరి క్షేమంగా తిరిగి రావాలి. కానీ ఆ రోజు ఎప్పుడు వస్తుంది? ఆ సమాధానం కోసం ఇప్పటికీ అందరూ ఎదురు చూస్తూనే ఉన్నారు. ఒక మిస్సింగ్ కేసు, అది కేవలం పోలీసుల దర్యాప్తు మాత్రమే కాదు, ఆ కుటుంబానికి అది ప్రతిరోజు కొత్త పరీక్ష. జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయిన రోజు నుంచి వారి ఇంట్లో కాలం ముందుకు సాగుతున్నా వారి మనసు మాత్రం అదే రోజులా ఆగిపోయింది. ఇంటి ముందు చిన్నారి ఆడుకున్న చోటు, ఆమె బొమ్మలు, ఆమె పిలుపు, ప్రతిదీ ఇప్పటికీ అలాగే ఉంది. మారింది ఒక్కటే: ఆ ఇంట్లో నవ్వుల స్థానంలో నిశ్శబ్దం చేరింది. ఈ కేసులో ఇప్పటి వరకు ఎన్నో ప్రశ్నలు వచ్చాయి. అడవి జంతువుల దాడా, ప్రమాదమా, ఎవరైనా తీసుకెళ్లారా? ప్రతి అనుమానాన్ని దర్యాప్తు బృందాలు పరిశీలిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క కోణాన్ని పూర్తిగా నిర్ధారించే ఆధారం బయటపడలేదు. అదే ఈ కేసును రాష్ట్రంలో అత్యంత క్లిష్టమైన మిస్సింగ్ కేసుల్లో ఒకటిగా నిలబెట్టింది. జ్ఞానేశ్వరి తండ్రి ఇప్పటికీ పోస్టర్లు చేతిలో పట్టుకొని గ్రామాలు తిరుగుతున్నారు. తల్లి ప్రతి ఉదయం ఒకే ఆశతో నిద్రలేస్తోంది: ఈ రోజైనా మా పాప గురించి సమాచారం వస్తుందేమో అన్న ఎదురుచూపు వారిని బ్రతికిస్తోంది. ప్రతి ఫోన్ కాల్ వినిపించినప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం, తర్వాత అది కాదని తెలిసి మళ్ళీ నిశ్శబ్దంలోకి వెళ్ళిపోవడం. ఇదే ఇప్పుడు వారి దైనందిన జీవితం. పోలీసుల ముందున్న సవాలు కూడా చిన్నది కాదు. నెల రోజులు దాటిన తర్వాత ఆధారాలు దొరకడం మరింత కష్టమవుతోంది. అయినా వారు గాలింపును ఆపలేదు. కొత్త సమాచారం వచ్చిన ప్రతిసారి ధృవీకరిస్తున్నారు. అవసరమైన చోట సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఒక్క ఆధారం దొరికినా కేసు దిశ పూర్తిగా మారిపోవచ్చు. ఈ కేసు మరోసారి ఒక విషయాన్ని గుర్తు చేస్తోంది: పిల్లలు కనిపించకుండా పోయే ఘటనల్లో మొదటి గంటలు అత్యంత కీలకం. ఒక చిన్న నిర్లక్ష్యం జీవితాంతం మిగిలిపోయే బాధగా మారే అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో తోటలు, బావులు, చెరువులు, అడవి అంచులు, పట్టణాల్లో రద్దీ రహదారులు, నిర్మాణ ప్రాంతాలు, పిల్లలకు ప్రమాదం ఎక్కడైనా ఉండొచ్చు. అందుకే వారి మీద నిరంతర పర్యవేక్షణ అవసరం. ఇక మరో బాధ్యత సమాజానిది కూడా. మిస్సింగ్ పోస్టర్ కనిపిస్తే ఒకసారి గమనించడం, అనుమానాస్పదంగా కనిపించే చిన్నారిని చూసినా పోలీసులకు సమాచారం ఇవ్వడం, ఆధారాలు లేని ప్రచారం చేయకుండా అధికారిక సమాచారాన్నే నమ్మడం, ఇవన్నీ కూడా ఇలాంటి కేసుల్లో ఎంతో కీలకం. చాలాసార్లు ఒక సామాన్య పౌరుడు ఇచ్చిన సమాచారం కూడా దర్యాప్తుకు మలుపు తిప్పిన సందర్భాలు ఉన్నాయి. జ్ఞానేశ్వరి కేసు కేవలం ఒక కుటుంబం విషాదగాథ మాత్రమే కాదు, ప్రతి తల్లిదండ్రులకి ఒక హెచ్చరిక కూడా. పిల్లలతో బయటకు వెళ్ళినప్పుడు, ఇంటి ఆవరణలో ఆడుతున్నప్పుడు క్షణం కూడా వారిని కనిపెట్టకుండా వదిలేయకూడదనే సందేశాన్ని ఈ ఘటన మళ్ళీ గుర్తు చేస్తోంది. ఎందుకంటే ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. అయితే ఈ కథలో ఇంకా చివరి పేజీ రాయబడలేదు. దర్యాప్తు కొనసాగుతుంది. కొత్త సమాచారం కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. కుటుంబం ఆశను వదలలేదు. ప్రజలు కూడా ఆ చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు. ఈ కేసు ముగిసింది కాదు, ఇంకా సమాధానం కోసం ఎదురుచూస్తున్న కథ. ఒకవేళ జ్ఞానేశ్వరి సురక్షితంగా తిరిగి వస్తే అది ఒక్క కుటుంబానికే కాదు, ఈ కేసును గమనిస్తున్న ప్రతి ఒక్కరికి ఊరట. ఒకవేళ ఈ కేసు వెనుక దాగి ఉన్న నిజం బయటపడితే అది భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నివారించడానికి కూడా దోహదపడుతుంది. అందుకే ఈ కేసులో నిజం బయటపడటం అత్యంత అవసరం. ఒక చిన్నారి నవ్వు, ఒక ఇంటి ఆనందం. ఆ నవ్వు ఒక్కసారిగా కనిపించకుండా పోతే ఆ ఇంట్లో మిగిలేది నిశ్శబ్దమే. జ్ఞానేశ్వరి ఎక్కడ ఉందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కానీ ఒక విషయం మాత్రం నిజం: ఆమె కోసం వెతుకుతున్న కళ్ళల్లో ఆశ ఇంకా చనిపోలేదు. ప్రతి ఉదయం ఈ రోజైనా వస్తుందేమో అనే నమ్మకంతోనే ఆ తల్లిదండ్రులు బతుకుతున్నారు. ఆ ఎదురుచూపు త్వరగా ముగియాలి, జ్ఞానేశ్వరి క్షేమంగా ఇంటికి చేరాలి. అదే ఇప్పుడు అందరి మనసులో ఉన్న ఒకే ఒక్క ప్రార్థన.